విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు కలశం పెడతాం కదండి. కలశం పెట్టినప్పుడు పంచపల్లవాలు పెడతారు. పంచపల్లవాల గురించి వివరిస్తారా? పంచపల్లవాలు అంటే పల్లవం అంటే చిగురు, పల్లవం అంటేనే చిగురు. చక్కగా ఆ చెట్టు చిగుళ్ళు తీసుకొచ్చి, చిగుళ్ళు అంటే చిట్ట చివరిలో చక్కగా ఒక రకం లేత ఆకుపచ్చ రంగులు, ఎర్ర రంగులు అలా ఉంటాయి చూడండి. అవి తీసుకొచ్చి కలశం మీద పెట్టి ఆ లేత చిగుళ్ళ మీద కలశంలో కాస్త నీరు పోసి కాస్త సుగంధ ద్రవ్యాలు కూడా వేసి దాని మీద ఈ పల్లవాలు పెట్టి, పల్లవాల మధ్యలో కొబ్బరికాయని పెట్టి ఆ కొబ్బరికాయనికి మళ్ళీ పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి అదే అమ్మవారిలాగా దానికి ఒక వస్త్రం కూడా ధరింపజేసి ఇంకా చాలా అలంకరణలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ఆభరణాలు పెట్టి అన్నీ చేసేవాళ్ళు. మీరు చెప్పేవన్నీ ఒక క్రమ పద్ధతి, తర్వాత మన ఇష్టం, ఎవరు వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం, వాళ్ళ ఆనందం ప్రకారం వాళ్ళు అది దానిని అలంకరించుకుంటూ ఉంటారు. ఈ కలశం పైన పంచపల్లవాలు పెట్టారే, పంచపల్లవాలు అంటే ఏంటని అడిగారు. ఇవి 5 చెట్ల నుంచి తీసిన చిగుళ్ళు అనమాట. 5 చెట్లు. అవి రావి, మర్రి, జువ్వి, మేడి, మామిడి. ఈ 5 ఎందుకు? ఇంకేమన్నా ఎందుకు పెట్టకూడదు? మా ఇంట్లో ఇప్పుడిప్పుడే పోసిన మారేడు ఉంది, లేకపోతే సపోటా ఉంది, జామ ఉంది, రేగు ఉంది, ఇంకోటి ఉంది. ఇవి ఎందుకు పెట్టకూడదు అంటే ఇవి పెట్టచ్చు, ఇవి కూడా మంచివే. కానీ పంచపల్లవాలని 5టిని ఎందుకు అన్నారంటే ఆ 5 వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఇప్పుడు మీరు తీసుకొచ్చి ఇంటికి మామిడాకులు కడుతున్నారా, తోరణం అనగానే ఏదైనా ఫంక్షన్ అనగానే 10 మంది వస్తారు. అక్కడ మీకు కార్బన్ డైఆక్సైడ్ తీసేసి ఆక్సిజన్ బాగా విరజిమ్మేటటువంటి చెట్లు కావాలి. అక్కడ చెట్లను తీసుకొచ్చి మామిడి చెట్లు ఇంట్లో పెట్టలేం కదా, మామిడాకులు కడుతున్నాం. ఈ మామిడాకుల ద్వారా ఎంతమంది పేరెంటాళ్ళు వచ్చినా, ఎంతమంది పూజకు వచ్చినటువంటి అతిథులు ఉన్నా, పెళ్లి పేరెంటాలంటే ఇంకా ఎక్కువ మంది వచ్చినా వీళ్ళందరూ వదిలే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ నింపేస్తాయి. అంటే ఇంట్లో మీకు గాలి ఉక్కిరి బుక్కిరిగా అలా ఉండదండి. మామిడాకులు కట్టిన ఇంట్లో రోజు కూడా కట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఎప్పుడు పెట్టుకుంటూ ఉండొచ్చు, తప్పేం లేదు. ఈ 5 ఉన్నాయే, ఈ మామిడి, జువ్వి, మేడి, రావి, మర్రి, ఇవి ఎప్పటికప్పుడు మళ్ళీ ఆక్సిజన్ని పుట్టించి ఇచ్చేటటువంటి చెట్లు అనమాట. అలాంటి చెట్లు పల్లవాలు కొయ్యాలంటే చెట్లు ఉండాలి కదా. అవునండి, చెట్లు ఉండాలంటే చెట్లు పెంచాలి కదా. మీ వాతావరణంలో ఈ చెట్లు పెంచుకుంటున్నంతసేపు ఎక్కడికి మనకి ఆక్సిజన్ లోపం రాదు. అంతేకాదు, ఈ చెట్లు భూమిలో ఉన్నటువంటి దుష్టమైన కెమికల్స్ని తీసేసి మళ్ళీ మంచిగా ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటాయి. అంటే వేరు కూడా చాలా పవర్ఫుల్. అన్నీ అవేళ్లే కదండి మళ్ళీ వచ్చి చెట్లుగా పెరిగిపోతున్నాయి మర్రికి. అవునండి. ఇప్పుడు ఇవన్నీ భూ కాలుష్యాన్ని తగ్గిస్తాయి, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. 2 కాలుష్యాలని చేసి మన ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాంటి చెట్లు పెంచండి. ఇప్పుడు చూడండి ఏవేవో పెంచుతున్నారు. గుల్మోహర్ చెట్లు అంటున్నారు, కోనోకార్పస్ చెట్లు అంటున్నారు, యూకలిప్టస్ చెట్లు అంటున్నారు, ఏవేవో పెంచుతున్నారు. 5 ఆకుల చెట్లు చాలా ప్రమాదం. 5 ఆకులు చేతిలాగా ఇలా ఉంటాయి, అవి అసలు పెంచకండి. వాటి వల్ల లంగ్ డిసీజెస్ వస్తున్నాయని ఆ మధ్య ఒక స్టడీ. అప్పుడు అందరూ విపరీతంగా ఆ చెట్లు కొట్టేశారు. ఈ కోనోకార్పస్ చెట్లు చాలా ప్రమాదకరం, ఇవి తీసేయండి అన్నారు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ కొట్టేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు? మన శాస్త్రంలో మనకి ఇవి పెంచుకోండి అయ్యా అని చెప్పి చెట్లు ఉన్నాయి కదా. ప్రాచీన కాలం నుంచి ఇగో ఇది వేసుకోండి, ఇవి మా చెట్లు మంచివి అని చెప్తూ ఉంటే అవి పెంచుకోకుండా ఈ వాతావరణానికి ఈ చెట్లు కావాలి. పరిసర ప్రాంతాలు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఇవి పెట్టుకుంటే హిమాలయాల్లోనే వటవృక్షం కింద కూర్చున్నాడని చెప్పుకున్నాం దక్షిణామూర్తి. వటవృక్షం కిందే కదా ఆయన. మరి ఎక్కడైనా పెరిగే చెట్లు, మన ప్రాంతంలో పెరిగే చెట్లు, మనకు ఉపయోగించే చెట్లు, మనకి ఆక్సిజన్ ఎప్పటికప్పుడు ఇచ్చే చెట్లు. వాయు కాలుష్యం అని చెప్పి దిల్లీని మార్చేసి ఇంకో చోటకి తీసుకుపోదామా అనుకునే బదులు అక్కడ ఈ చెట్లన్నీ విపరీతంగా పెంచచ్చు కదండి. ఆ ఎవెన్యూ ప్లాంట్లని ఏవేవేవో పెంచే బదులు ఇవే ఎందుకు పెంచకూడదు? అవును, నిజమే కదా. పెంచండి, పెంచమని మన పూర్వీకులు మనకి దారులు వేసి పెట్టారు. అబ్బచ్చి ఆ దారి నేను నడవను, ముళ్ళ దారి అయినా సరే ముళ్ళు గుచ్చుకుంటే తీసేసుకుంటూ నడుస్తాలే అని ఇంకో దారిలో నడుస్తున్నాం. అలా కాదు, మిగిలినవి కూడా మారేడు, నేరేడు, ఉసిరి ఇలాంటి చెట్లు ఉన్నాయా? ఇవి 3 మధుమేహానికి ఎంత మంది అండి? మధుమేహానికి నిజమే కదండి. జామ, నోరు పూసిన వాళ్ళకి జామ చిగుళ్ళు నమిలేసి తినేస్తే ఆ జ్యూస్ వల్ల నోరు పూసింది తగ్గిపోతుందండి. నోరు పూస్తే చిట్కా. జామ పిందెలు కానీ జామ చిగుళ్ళు కానీ నమలేసి కూడా తినొచ్చు. పిందె అది తినేసి ఒగరుగా వస్తుంది. అది నాలికకి మందు, నాలిక పూస్తే తగ్గిపోతుంది. మన చుట్టుపక్కల వాతావరణంలోనే మనకి ఇన్నుంటే అవన్నీ వదిలేసి టాబ్లెట్లు వేసుకుంటాం అనుకుంటున్నాం కదా. కరెక్ట్. అయినా కొత్త సున్నం వేసుకుని తాలుపాకు వేసుకుని కిల్లి వేసుకోండి అంటే కాదు, మేము కాల్షియం శాండోజో ఇంకోటి ఏదోనో మింగుతాం అంటున్నారు కదా, ఆస్ట్రో కాల్షియం.
ఇంట్లో పెంచుకుంటే మంచిదని చెప్తున్నారు కదా, దేవతా వృక్షాలని చెప్తున్నారు కదా. మార్పు ఎవరిలో రావాలంటారు? ప్రజల్లో రావాలి. ప్రజల్లోనే రావాలి. మీ ఇంట్లో మీరు రావి చెట్టు వేసుకుంటే కొట్టేసేవాడు ఎవడు? గోడలు పగిలిపోతాయని. అదే మరి జాగ్రత్తగా చూసుకుని అట్లా పెంచుకుంటే మళ్ళీ తర్వాత వేరే పగులుతాయి, జేబులు పగులుతాయి, డాక్టర్లో కడతాం కనుక. చాలా గొప్పగా చెప్పారు. మనం ఇల్లు వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలంటే పూర్వకాలంలో పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి. ఇంట్లో అన్నీ మన ఇంట్లో మామిడి చెట్లు వేసుకునేవాళ్ళం, అరటి చెట్లు వేసుకునేవాళ్ళం. అవునా? అరిటాకుల్లో తినేవాళ్ళు, అరటి పళ్ళు వాడుకునేవాళ్ళం, స్నానం చేసి అరటి చెట్లలోకి వెళ్ళేటట్టు పెట్టుకునేవాళ్ళు. ఉండేవన్నీ. అలా లేవు ఇప్పుడు, సౌకర్యాలు అలా లేవు. మేడలు అపార్ట్మెంట్లలో వర్టికల్గా పెరిగిపోయింది మన ప్రపంచం ఇప్పుడు, హారిజంటల్గా కాదు. ఈ వర్టికల్గా పెరిగిపోయినటువంటి ప్రపంచంలో పై అంతస్తులో ఉండి అరటి చెట్టు వేసుకుంటానంటే రాకపోవచ్చు. ఓకే, కింద ఉన్న ప్రాంతాల్లో వేయండి. మన చెట్టుది మనకే కావాలనే ఉంది అంతే. ఖాళీగా ఉన్నారనుకోండి, నర్సరీలో ఒక 50 మామిడి మొక్కలు 50 రావి మొక్కలు కొనుక్కెళ్ళండి. ఏ రోడ్డు మీద వెళ్ళి హైవే మీద అటు ఇటు పాతి పెట్టండి. ఇది బాగుందండి, ఈ పద్ధతి బాగుంది. చేయటానికి మార్గాలే లేవా? చెయ్యాలనుకోవాలే కానీ వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని సామెత ఉంది. సమాజాన్ని మార్చాలంటే ప్రజలే ముఖ్యం. మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఆఫీస్లో పెద్ద ప్రాంగణం ఉంది, ఆఫీస్కి ఇన్ని మొక్కలు దానం చేయండి. వాళ్ళే నీళ్లు పోసి పెంచుతారు. లేకపోతే మీకు వీలైతే మీరు కూడా రోజు కాసి నీళ్లు పోయండి. ముందు మార్పు మనలోనే రావాలి. ఎప్పుడూ కూడా మనిషే మారాలండి. మనిషిని బట్టి ప్రభుత్వాలు మారుతాయి కానీ ప్రభుత్వాలు ప్రభుత్వాలే చేయాలి అంటే అది నేనైతే నమ్మనండి. అది కరెక్ట్ అండి, అన్ని ప్రభుత్వమే చేయాలని కాదు. అది మనుషులే మారాలి, మనమే మారాలి, సమాజమే మారాలి. నడుం కట్టుకోవాలి. కొన్ని మీ ఇంట్లో మీరు జామ చెట్టు చేసుకుని ఎవరికైనా నోటిపూత వస్తే ఆకులు 2 ఇస్తానంటే ఎవరు వద్దంటారు? నిజమేనండి. ఇవి చిన్న చిన్న సులభమైన అంటే ఔషధ మొక్కలు మన దగ్గర ఉన్నాయి. ఔషధ మొక్కల్ని పెంచండి. మీ అపార్ట్మెంట్లో ఉంటున్నారు, కింద ఏదో గార్డెన్ ఉంటుంది, ఆ గార్డెన్లో ఒక స్క్వేరో ఒక రెక్టాంగిల్లో తీసుకోండి. అక్కడ ఔషధ మొక్కలు ఒక 10, 15, 50 వేసి పెంచండి. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే ఈ రకంగా పంచపల్లవాల్ని మనకి ప్రత్యేకంగా మన శాస్త్రంలోనే చెప్పారు. ఈ చెట్లు పెంచండర్రా, ఇవి మీకు అందరికీ ఉపయోగం, పెద్ద పెద్ద చెట్లు అవుతాయి, ఈ చెట్ల నుంచి ఆక్సిజన్ బాగా వస్తుంది, మీకు రోగాలు రావు, మీ రోగాలు నశిస్తాయి. అందుకనే మనకి వేర్లాగొట్లాగా వాటిని పూజించడం నేర్పించారని అశ్వత్థనారాయణుడని ఇలాంటి పేర్లన్నీ పెట్టారు. మర్రి చెట్టు కింద శివుణ్ణి, ఇవన్నీ నేర్పిస్తున్నారు మనకి. మేడి చెట్టు అంటే దత్తాత్రేయ రూపం అని ఏది చెప్పలేదు మనకి. అవును, చెప్పినా కూడా మనం పాటించట్లేదు. ఆ రకంగా దేవుళ్ళే ఆ చెట్ల కింద కూర్చున్నారు అని నిరూపణగా మనకు చెప్తున్నారు కదా, కానీ మనం ఆచరించట్లే. సరిగా చదవటమే కాదండి, అది చదివేసి అమ్మయ్య 10 పేజీలు పారాయణ అయిపోయిందా అని పుస్తకం మూసేయటం కాదు. ఆ 10 పేజీల సారాంశాన్ని మనసులోకి ఎక్కించుకుని ఆచరించాలి. అది నా పాయింట్. చాలా గొప్పగా చెప్పారండి. నమస్కారం అండి.